ఎస్ బ్రేకింగ్ అందుతోంది. ఒంగోలు నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఎస్ మీరు వింటోంది నిజమే. ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని అమ్మనున్నట్లు OLX లో పోస్ట్ పెట్టాడు. కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి 20,000 రూపాయలకు అమ్ముతున్నట్టుగా అక్కడ రాసుకొచ్చాడు. గత 2 రోజులుగా ఈ ఫోటో వైరల్ గా మారడంతో అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. స్థానిక MRO ఆంజనేయరెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. అయితే అధికారులు ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. రైట్, ప్రస్తుతం మీరు చూస్తున్నారు OLX లో ఒక వ్యక్తి MRO కార్యాలయం ని తాకట్టు పెడుతున్నట్టుగా అమ్ముతున్నట్టుగా అందులో పెట్టాడు. ఎస్ ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్టు దానికి ధర కూడా 20,000 రూపాయలను పెట్టాడు. గుడ్లూరు MRO ఆఫీస్ అమ్మకానికి ఉంది అని అంటూ ఆ వ్యక్తి అందులో పోస్ట్ చేశాడు. చూడొచ్చు, మొత్తం గుడ్లూరు తహసీల్దార్ కార్యాలయం ఫోటోతో సహా అప్లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. MRO ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఈ పూర్తి వ్యవహారంపై అక్కడున్న అధికారులు మాట్లాడేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. ఎవరా వ్యక్తి, OLX లో పోస్ట్ చేసింది ఎవరు, ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది, దానిపైన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఈ ఘటన ఏదైతే MRO ఆఫీస్ అమ్మకానికి ఉందో దానిపైన మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు అని తెలుస్తోంది. ఎందుకు నిరాకరిస్తున్నారు మొదటగా చెప్పండి. సుమతి, ఇక్కడ ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని OLX లో పెట్టడం మాత్రం వైరల్ గా మారింది. దీనిపైన అధికారులు ఇప్పటికైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ మీడియాతో మాట్లాడేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం 20,000 రూపాయలకు అమ్మకానికి ఉందంటూ OLX లో పెట్టడంతో ఒకసారిగా అది వైరల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు శ్రీనివాస్? నిరాకరిస్తున్నారు కరెక్టే, కానీ ఎందుకు నిరాకరిస్తున్నారు? ఈ పోస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయా? సుమతి, ఇక్కడ కానీ గమనించినట్లయితే తహసీల్దార్ కార్యాలయం అమ్మకానికి పెట్టారు అనేది అది కావాలని పెట్టారా, లేకపోతే అది ఏదైనా సెటైర్ గా పెట్టారా, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే లంచాలు ఉన్నాయో లంచాలు భారీగా తీసుకుంటూ అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు 20 ఏళ్ళు ఇస్తే ఏదైనా కార్యకలాపాలు అక్కడ చేసుకోవచ్చు అనే యాంగిల్లో పెట్టారా అనేది అయితే అర్థం కాలేదు. అయితే పెట్టింది ఎవరనేటువంటి వివరం మాత్రం తెలియలేదు. ఇప్పటికైతే తహసీల్దార్ దీనిపైన స్థానిక పోలీస్ స్టేషన్లు అయితే ఫిర్యాదు చేశాడు కానీ దానిపైన స్పందించడానికి మాత్రం పూర్తిగా నిరాకరిస్తున్నాడు. అయితే అక్కడ దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తే అది ఏ వర్షన్ ఉంటుంది ఏంది అనేది మాత్రం తెలియకనే అతను నిరాకరిస్తున్నాడు. ఇప్పటికైతే ఉన్నతాధికారులకు అయితే తెలియజేసినట్లుగా చెప్తూ ఉన్నాడు. సుమతి, రైట్ శ్రీనివాస్, ఒక MRO ఫిర్యాదుతో ప్రస్తుతం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గిద్దలూరు MRO ఆఫీస్ ని OLX లో పోస్ట్ చేశాడు. ఆ బిల్డింగ్ తో సహా 20,000 రూపాయలకి దీన్ని అమ్ముతున్నట్టుగా దాని సారాంశం. మరి దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.